నేను మొన్న విశాఖపట్నంకి వెళ్ళాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్లో ఆ కోడి కత్తి సీను సెక్యూరిటీ వాళ్ళు అందరితో మాట్లాడాను. సీను అమాయకుడు, ఎస్సీ బాయ్, జైల్లో ఉన్నాడు. ఆ కోడి కత్తే లేదు విమానాశ్రయంలో, ఫుల్ సెక్యూరిటీ టైట్లో కంట్రోల్లో ఉంది పూర్తిగా. ఒక విమానాశ్రయంలో చిన్న గుండు సూది ఎత్తుకోబోయేదానికి లేదు. మరి ఆ ఎయిర్పోర్ట్లో కోడి కత్తి అసలు లేదు. అయితే రక్తం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు చెప్పారు పీక కోసారు, పీక లేదు, తోక లేదు, అసలు ఏమీ లేదు. సీన్ అనేవాడు ఇదిగో చాలా అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే అంత అమాయకుడిని నేను చూపించలేకపోతున్నాను. ఇక్కడ రక్తాన్ని పూశారు చొక్కాకి. అబ్బో సింపతి, ఏమో పొడి చేశాడు, చంపేశాడు అని చెప్పేసి ఈ విధంగా ఒక దళిత యువకుడు అమాయకుడిని తీసుకెళ్ళి 5 సంవత్సరాలుగా జైల్లో పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క దళిత ద్రోహిత్వానికి ఇదొక నిదర్శనం. అమాయకుడు ఆ అబ్బాయి. దళిత సీనుని, మరి కోడి కత్తి పేరు పెట్టినటువంటి సీనుని వెంటనే విడుదల చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, అన్ని దానికి సంబంధించిన వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి ఆ ఎవరైతే సెక్యూరిటీలో ఉన్నారో వాళ్ళే చెప్పారు నాకు ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం జరగలేదు అని చెప్పారు. నీకు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు రక్తం? ఎక్కడ పోయారు ఈ డాక్టర్లు, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్లు, రిపోర్ట్లు? ఏమైపోయింది పోలీస్ శాఖ? ఇదే ఒక అమాయకుడికి అన్యాయం చేసేదానికి, ఒక ఏదో ఓట్లు ఎంచుకునే దానికి ఇంత దుర్మార్గపు చర్యలు కూడా దిగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. తప్పు ఇది. వైసీపీ ప్రభుత్వం, జగన్ ఆయన ఏదో సిద్ధం అంటున్నాడు. సిద్ధం దేనికి తర్వాత చెప్తాను ఆయన గురించి. సిద్ధం ఓడిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దళితులకు మోసం ఆయన చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నువ్వు చేసింది ఏంటి? 6 గంటలకు మొదలైతే సాయంకాలం 6 దాకా 1 గంట బ్రేక్ భోజనానికి తప్పించి తిరిగి 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 నిరాశతో మొదలయ్యి మరి ఈరోజు ప్రభంజనాన్ని కళ్ళారా చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం? ఈరోజు ప్రతి దళితుడు, ప్రతి ఎస్సీ కాంగ్రెస్కు ఓటైపోతున్నాడు. ప్రతి ఎస్సీ కాంగ్రెస్కు ఓటైపోతున్నాడు. మరి వాళ్ళలో నేను పోయి చూస్తే ఒక ప్యాంప్లెట్ ఇస్తే వాళ్ళ ముఖాలు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, చూశారు, తలకాయలు ఊపేస్తున్నారు, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, ఇటు దండం పెట్టుకుంటున్నారు. ఈరోజు దళితులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతున్నారు 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా ఎస్సీలు, క్రైస్తవుల్లో కూడా గొప్ప మార్పు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంతేకాదు వర్తకుల్లో కూడా నేను వెళ్ళాను, చాలా వేల షాపులకి వెళ్ళాను. అక్కడ చెప్తున్నారు, ఏమి మీరు ఒకప్పుడు మాకు ఓటేసేవాళ్ళు కాదు, ఎందుకు ఓటేస్తారంటే జిఎస్టీ ఈ బాధుడు ఎక్కువైపోయింది, మేము తట్టుకోలేకపోతున్నాం, మీ పార్టీ ఏం మేలు, మీకు ఓటేస్తామని అంటున్నారు. వర్తకులు, ఎప్పుడు అయినటువంటి వర్తకులు ఈరోజు 1978 వేవ్ కనిపిస్తూ ఉంది కళ్ళకి. నేను చూశాను ఆ రోజు. నేను విద్యార్థిగా, చంద్రబాబు నాయుడు విద్యార్థిగా ఉంటే ఆయనకి 26 ఏళ్ళు, నాకు 23.5 సంవత్సరం ఉంటే నేను పోటీ చేయలేదు, ఆయన పోటీ చేశాడు. ఆ రోజు చూసాం ఇందిరాగాంధీ వేవ్ లాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభంజనం కనిపిస్తూ ఉంది, వేవ్ కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి 175 స్థానాల్లో 130 స్థానాలు రావడం ఖాయం ఖాయం ఖాయం. లోక్సభలో 25 స్థానాల్లో 20 లోక్సభ స్థానాలు రావడం ఖాయం 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 అని తెలియజేస్తూ, చివరిలో రేపు పిసిసి ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారు వస్తున్నారు. మొట్టమొదటి మహిళా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు. ఆ అమ్మ అక్కడ రామ తులసిలో 10 గంటలకు కార్యకర్తలను కలిసి ఆమె మాట్లాడతారు. మిమ్మల్ని అందరినీ
హృదయపూర్వకంగా ఆహ్వానించేదానికి, ప్రత్యక్షంగా మిమ్మల్ని ఆహ్వానించేదానికి ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా మహాప్రభంజనం మొదలైంది. తప్పకుండా మా క్యాండిడేట్లకు ఇబ్బందే లేదు. ఒక్కొక్క సీటుకి 52 మంది ఉన్నారు, ఒక గూడూరు రిజర్వ్డ్ సీట్కి.